ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు రైతులను దగా చేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ బోయా గిరిజమ్మ అన్నారు. రైతు పోరాట కార్యక్రమంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కరువు జిల్లాలో రైతులను ఆదుకున్న పాపన్న పోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 రూపాయలు ఇస్తామని ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మద్దతు ధర ప్రకటించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ అలాగే మద్దతు ధర ఇచ్చి పంటను కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులు దగా చేస్తున్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపే రోజులు వస్తాయన్నారు గిరిజమ్మ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా రైతన్నలకు అండగా కూడా అనంతపూర్ జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మన అనంతపూర్ జిల్లా కరువు జిల్లాలో కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము రైతులని ఏ కోశాన కూడా ఆదుకున్న పాపాన పోలేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 6 నెలలు గడుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా రైతులకు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వ పెద్దలు కనికరించి రైతులకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి, గిట్టుబాటు ధర ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం అండగా నిలిచారు. పంట నష్టం జరిగితేనో, వర్షాల వల్ల నష్టం జరిగితేనో రైతులను పెద్ద మనసుతో ఆదుకొని 3,000 రూపాయలకు బస్తా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఇచ్చి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులకు అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం ఏమో అధికారంలోకి వచ్చినప్పుడు మీ వస్తారనగా ఆ సూపర్ 6 అనే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి 6 నెలలు గడుస్తున్నా కూడా పేద ప్రజలను ఆదుకోలేదు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. మరీ ముఖ్యంగా రైతన్నలకు కేవలము వాళ్ళు మాటలతోటే పబ్బం గడుపుతూ రైతులను దగా చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రైతులను వెంటనే ఆదుకోవాలా, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలా, రైతులకు మోసం చేయకుండా మీరు ఇప్పటికైనా కూడా సక్రమంగా పరిపాలన చేయాలని కూడా కోరుతా ఉన్నాం.